52 నుంచి ఇవాళ వరకు. హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ గారు వచ్చారు, వెస్ట్ బెంగాల్ నుంచి సరోజినీ నాయుడు గారి తమ్ముడు ఆయన. వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఆయన వచ్చి కమ్యూనిస్టు బలం దీంతో సపోర్ట్తో ఇండిపెండెంట్ గెలిచారు ఫస్ట్ 52లో. తర్వాత గుంటూరు నుంచి అచ్చమామ్మ గారు వచ్చారు. తర్వాత 3 సార్లు కేఎల్ రావు గారు ఉన్నారు, ఆయన గొప్ప సేవ చేశారు ఈ నగరానికి. ఆ తర్వాత మురహరి గారు వచ్చారు, ఆయన డిప్యూటీ స్పీకర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ విజయ్ గారు వచ్చారు, మన అట్లాగే వడ్డే సోమనాథేశ్వర వచ్చారు. తర్వాత నేను ఉపేంద్ర గారు వచ్చారు. ఆ తర్వాత మన గద్దె రామ్మోహన్ గారు వచ్చారు. తర్వాత 2 సార్లు లాగడపాటి రాజగోపాల్ గారు వచ్చారు. తర్వాత నేను 2 సార్లు చేశాను. ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇంతమంది ఎంపీల్లో వీళ్ళందరూ కూడా సరే, కొంతమంది వాళ్ళ మార్క్ ఈ నగరం మీద వేసి ఉండొచ్చు, కొంతమంది వేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఎవ్వరూ కూడా మచ్చలేని వ్యక్తులు. ఏ పార్టీ వాళ్ళైనా అందరూ కూడా ఇవాళ వరకు ఈ విజయవాడ ప్రజల అదృష్టం ఏంటంటే ఎక్కడొక్కడ ఒక కరప్టనో, ప్రజల జీవితంలో దూరి వాళ్ళని కెలక్టమనో, ల్యాండ్ గ్రాబింగ్ చేయడమనో, లేకపోతే మాఫియా చేయడమనో ఎక్కడ మనకి కామెంట్ మనం వినలా. కేశినేని డెవలపర్స్ అని ఒక సంస్థని 2016లోనే ఇప్పుడు పెట్టాడు. ఈ కేశినేని డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేశినేని అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ. ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేశినేని డెవలపర్స్. ఇది అతను భార్య పేరు మీద ఇంకా బినామీల పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? 2016లో నేను ఎంపీ అయిన తర్వాత కేశినేని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు 2016లో. నేను ఎంపీ 14లో అయ్యా. ఇది ఏం చేశాడు? యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోదు. నా దొంగ సంతకం ఎన్ఓసి పెట్టి ఈ కేశినేని డెవలపర్స్ని ఓపెన్ చేశాడు, నా దొంగ సంతకం పెట్టి. అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతాడేమో, మంచి దారిలో వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మెదపలా. ఇది పోతే యాక్చువల్గా కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. ఇది నా పేరు, నేను ఈ కేశినేని ట్రేడ్ మార్క్, మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది, మీకు పేటెంట్ రైట్స్. ఇది కేశినేని మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది. మార్క్ ఏంటంటే కేశినేని, ఓనర్ ప్రొపరైటర్ ఎవరంటే కేశినేని శ్రీనివాస్. ఇది ఎవ్వరూ వాడటానికి లేదు. మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు. ఈ కేశినేని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు. కేశినేని డెవలపర్స్ అని బ్రాండ్ చేసుకున్నాడు, కేశినేని ఫౌండేషన్ అని బ్రాండ్ చేసుకున్నాడు. దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. అది క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. రిజెక్ట్ అయిన కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు. ఇది పెద్ద క్రైమ్. ఇదిగో కేశినేని డెవలపర్స్ వాళ్ళ మార్కెటింగ్లో బ్రోచర్స్ ఇది కేశినేని విల్లాస్, బొటిక్ స్టైల్ విల్లాస్ ఫర్ సేల్ ప్రీ లాంచ్ ఆఫర్. ఇంతవరకు 2016లో 17లో మొదలుపెట్టారు కలెక్షను. ఒక్క బిల్డింగ్ G+1 బిల్డింగ్ కట్టిన పాపని పోలా ఈ కంపెనీ. అట్లాగే అదొక విల్లా ప్రాజెక్టు, ఇదొక ప్రాజెక్టు. మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది కేశినేని డెవలపర్స్ రైజ్, అంతేనా? రైజ్. ఇది వీళ్ళు వేసిన బ్రోచరు, వీళ్ళు జనాల దగ్గరికి వసూలు చేసిన డబ్బులు. ఇవాళ ఉన్న గూగుల్ పొజిషన్, ఇవాళ తీసాం మ్యాప్, ఇది ఇవాళది, ఇది గూగుల్ మ్యాప్. వీళ్ళు చూపించిన స్థలంలో ఒక ఇటుకరాయి పెట్టల, 32 స్ప్రింగ్స్ అంట. ఇది అంతే. ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో, హైదరాబాద్ ప్రగతి నగర్లో 97 ఎకరాలు ఈడీ అటాచ్డ్ ల్యాండ్. ఈడీ ఏదైతే అటాచ్ చేసిందో ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణలో, ఇతను భాగస్వామి ఒక మాజీ మంత్రి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇద్దరు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా ప్రీ లాంచ్లో పేదవాళ్ళకి అమ్మేస్తే, ప్రీ లాంచ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈడీతో పెడితే దాంట్లోంచి మేము బయటకు వచ్చామని ఎలక్షన్ ముందు, వారం ముందు ఇతని పేరు మీద, ఎవరి పేరు మీద, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అబ్బాయి ఎక్సెల్లా ప్రాపర్టీస్ అని కందిమేళ మధుబాబు, అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేశినేని శివనాథ్ గారు అబ్బాయి కేశినేని వెంకట్ చౌదరి. వీళ్ళిద్దరూ కలిసి 97 ఎకరాలు కబ్జా చేశారు. అదంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థే, టీడీపీ ఎంపీ అభ్యర్థే. ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు. ఈ కేశినేని డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే
మీరు ఇది తెలంగాణ రెరా వాళ్ళు కేఎస్ఎన్ఈ డెవలపర్స్కి విధించిన ఫైను. నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కడతానని చెప్పి ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ వేస్తున్నావు అని చెప్పి ఫైన్ వేసింది. ఇది ఆర్డర్ కాపీ, తెలంగాణ రెరా ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది. అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది, ఏదైనా కలిసింది ఎవరితో తెలుసా? సాహితీ ఇన్ఫ్రా. విన్నారా సాహితీ ఇన్ఫ్రా పేరు? ఎవరన్నా జైల్లో ఉన్నాడు తెలుసా? ఎందుకున్నాడు తెలుసా? ఎన్నో వందల మందిని, వేల మందిని ప్రీ లాంచ్ ఆఫర్ల పెద్ద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది, ఇది ఉంది, జైల్లో ఉన్నాడు. దాంట్లో అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి రెరా, తెలంగాణ రెరా సాహితీ ఇన్ఫ్రాను వీళ్ళిద్దరికీ కలిపి ఫైన్ వేసింది. నేను చెప్పేది ఏది కూడా ఉట్టి మాటలతో చెప్పట్లా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చెప్తున్నాను నేను. ఇక్కడేమో ఈనాడు ఒకటి చెప్తుంది. ఈనాడు ఏం చెప్తుందంటే ఈయన అపేర కుబేరుడు, దాన ధర్మాలు చేయడానికి వచ్చాడు, ఇక్కడ దానాలు ధర్మాలు సేవ చేయడమే దెయ్యం అని ఈనాడు చెప్తా ఉంది. నేను ఎప్పుడు కూడా దాని మీద స్పందించలా. ఇవాళ కూడా ఎందుకు స్పందిస్తానంటే ఇవాళ చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. ఈ ఎన్నికల అఫిడవిట్లో మీరు చూస్తే 2020 వరకు ఇతనికి రూపాయి ఆదాయం లేదని రాసి ఉంది. 2020 వరకు ఇతనికి ₹1 ఆదాయం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం లేదని చెప్పి రాసి ఉంది. నేను చెప్పే మాట కాదు, ఎన్నికల అఫిడవిట్ చెప్పే మాట. దీంట్లోనే 2002 నుంచి 2010 వరకు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాడని చెప్పి దీంట్లోనే మెన్షన్ చేసి ఉంది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇతను కంపెనీలన్నీ అంతకుముందు 2010కి ముందు కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలు అయ్యి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు, వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నింటిలో మీరు చూస్తే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే, మీరు ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా ఇది కనపడుతుంది. అట్లాగే ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఇవన్నీ స్ట్రైక్ ఆఫ్ చేసింది దీనికి. దాన్ని కూడా ఇవాళ ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ చేయలేన. అంతకుముందు అతని కార్ నెంబర్లు 4 5లు, తర్వాత నా కార్ నెంబర్ 4 ఏళ్ళు కార్ నెంబర్లు మార్చుకుని జనరల్గా మాకు పార్లమెంట్లో ప్రతి ఎంపీకి ఒక స్టిక్కర్ ఇస్తుంది, కార్ స్టిక్కరు. ఆ ఒక్క స్టిక్కరు కూడా మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి అక్కడ ఢిల్లీలో ఉన్న కారుకు వాడతాం. మీరు 10 ఏళ్ళలో నన్ను ఎంపీగా చూశారు, ఒక్క స్టిక్కరు నా కారు మీద దేని మీద కూడా పార్లమెంట్ స్టిక్కర్ కనపడతాం. ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఒక ఢిల్లీలో ఒక కారు తప్ప, అది నేను పార్లమెంట్ లోపలికి వెళ్ళి బయటకు రావడం తప్ప కనపడతాం. అటువంటిది కొన్ని వందల ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి హైదరాబాద్లో కేశినేని నాని తమ్ముడని చెప్పుకుని కొన్ని వందల దందాలు చేశాడు. అతనే మహానాడికి వెళ్తా 2022 మహానాడికి, ఒంగోలు మహానాడికి వెళ్తా తను ఫేస్బుక్లో పెట్టుకున్నాడు ఇది కార్ స్టిక్కరు, తన ఫేస్బుక్లో. తర్వాత రిమూవ్ చేశాడు. మీరు బ్యాక్గ్రౌండ్ ఫోరెన్సిక్ చేస్తే పోలీసు వాళ్ళకి తెలుస్తుంది. నా భార్య మీద కేసు పెట్టాడు మా అన్న. ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీ, మీరు చూడండి. ఎవరి మీద కేసు పెట్టాను నేను ఎవరి మీద కేసు పెట్టలా. నేనేం చెప్పానంటే పార్లమెంట్కి నేను లెటర్ రాశా, ఇట్లా నా ఫేక్ స్టిక్కర్లు, నా స్టిక్కర్లు ఇట్లా సర్క్యులేట్ అవుతున్నాయి, మీ దృష్టిలో ఏమైనా ఉందా? నా బాధ్యతగా మీరు వాళ్ళు ఫార్వర్డ్ చేశారు విజయవాడ పోలీస్కి, హైదరాబాద్ పోలీస్కి, దీన్ని విచారించి చేయండి అని. దీంట్లో ఎక్కడా పేరు ఉండదు, ఓన్లీ బండి నెంబరు. అతను ఏదైతే ఫేస్బుక్లో పెట్టుకున్నాడో ఫేక్ ఎంపీ అంటే, ఒక ఎంపీ కాకముందే పార్లమెంట్ స్టిక్కర్లు ప్రింట్ చేయించేసి ఐడీలతో దందాలు చేసి ప్రజలను మోసం చేసి, అదేంటంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు. ఇది చూడండి ఎఫ్ఐఆర్. పలానా కారు ఫేక్ స్టిక్కర్ వాడుతున్నారు, ఇది ఎవరిదో ఏంటో చూసి విచారించి దీన్ని అరికట్టండి అని మాత్రమే నేను రాశా. తప్పనది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.